బోధన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ మాతృమూర్తి షగుప్తా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి గురువారం వేకువజామున మరణించడంతో మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే స్వస్థలం బోధన్లోని తన స్వగృహానికి షగుప్తా పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. కాగా దుబాయ్ నుంచి బోధన్ చేరుకున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ శోకసంద్రంతో తన తల్లిని ముద్దాడడం జరిగింది. షగుప్తా కుటుంబీకులు కుమారుడు బోధన్ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సోహెల్ అమీర్, కోడలు ఆయేషా వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఆయేషా ఫాతిమా, మనవళ్లు మనవరాళ్లు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్వంతమయ్యారు. షకీల్ తల్లి పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, బోధన్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త, మాజీ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భర్త, ఎంపీపీ గిరిధవర్ గంగారెడ్డి, పలువురు ప్రముఖులు, నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు కన్నీటి నివాళులు అర్పించి షకీల్ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించడం జరిగింది. అనంతరం సాయంత్రం శక్కర్ నగర్ లోని జామా మసీద్లో ప్రార్థనలు నిర్వహించి షకీల్ తల్లి షగుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. స్టికర్ भाई आगे మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.